पादप पुष्पदग्ध पदाम्बुजद्वय शोभितम् भाललोचन जात पावक दग्ध मन्मथ विग्रहम् भस्मदिग्ध कलेबरम् भवनाशनम् भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यसि वै नम. శివ శర్వ పినాకపాణి. అసలు శంకరుడికి బహుశः ఇటువంటి మూర్తి ఎక్కడ ఉండదు. పినాకము అంటే కేవలము ధనస్సు కాదు, పాతి జగదిది పినాకం అని. సమస్త లోకములను రక్షించడానికి ఆయన పట్టుకునే ధనస్సు ఏదో దాన్ని పినాకం అంటారు. పినాకపాణి అని ఒక పేరు ఆయనకి. పెన్నా నది అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి శంకరుడు ఆ ధనస్సుతో భూమి మీదకి దిగేట. ఆయన అంతుంటాడా ధనస్సు అలా ఉంటుంది. ఆ ధనస్సు ఏదో చివరికి పెట్టాడు. ఆయన ఈ భూమి మించి పైకి లేచిపోయేటప్పుడు ధనస్సుని దగ్గరికి తీసేట. తీసినప్పుడు ఆ ధనస్సు యొక్క చివరి భాగం గాఢ వేసింది. ఆ గాఢ వేసినప్పుడు అందులో నీరు ప్రవహించింది. పినాకము యొక్క గాఢ యందు నీరు ప్రవహించింది కాబట్టి అది పినాకము. ఆ నది కూడా ఆ పేరుతోటే వచ్చింది, పెన్నా నది అన్న పేరుతోటి. అందుకే మహానుభావుడు తిక్కన సోమయాజి మహాభారతాన్ని అంతటినీ అక్కడే గరు సింహభాగాన్ని ఆంధ్రీకరించాడు. కాబట్టి పాతి జగదిది పినాకం, ఈ సమస్త లోకములను కాపాడుతుందిట. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదుట, అది ఇలా పట్టుకుంటాట అంతే. ఉనికిపోతారట రాక్షసులందరూ. ఆయన యుద్ధం చేయడు, టంకారం చేయడు, వింటినారి కట్టడు, అసలు ఆకర్ణాంతము లాగడు. ఇలా పట్టుకుని నిలబడతాటంతే ధనస్సు. ఇలా పట్టుకున్నాడు అనుకోండి ఉనికిపోతారటంతే. అందుకే అభిషేకంలో మొట్టమొదట ఏం చెప్తారంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. అయ్య బాబోయ్, ఆ చేతుల్లో పట్టుకున్న ధనస్సుకో నమస్కారం, పక్కన పెట్టేయండి స్వామి, మేము మీ శత్రువులంగాం, ఏదో తెలిసో తెలియకో తప్పులు చేశామేమో, మీ బిడ్డలం. కాబట్టి నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, మీ చేతులకి నమస్కారం, మీ చేతుల్లో ధనస్సుకి నమస్కారం. అంటే ఆ ధనస్సు ఆయన పట్టుకుంటే చాల్ట వణికిపోతారట. అటువంటి పినాకం అది. అది లోక సంరక్షణ కొరకు ధరిస్తాడు. అది ఒకసారి ప్రాతకాలమనందు మీరు స్మరణ చేశారనుకోండి, ఆ నామమును పలికారనుకోండి, అది మీకు శివరక్ష. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంస శివశర్వ పినాకపాణి గంగాధర, గంగను ధరించినటువంటి వాడు. ఆయన జడలొక్కటే అరుణజటేశ్వరుడు అని ఆయనకు ఒక పేరు, కపర్ది అని ఒక పేరు. కహ అంటే నీరు. ఆ నీటి చేత తడిసి ఉంటుంది జటాజూటం. ఎందుకు తడిసి ఉంటుంది అంటే నిజానికి ఆయన స్పర్శ కూడా పొందితే తప్ప గంగ త్రిమూర్తుల యొక్క స్పర్శని పూర్తి చేసుకోలేదు. మొట్టమొదట ఎక్కడో సురడదిగా ఆకాశంలో ప్రవహించింది, బ్రహ్మగారు కమండలంలో పట్టుకున్నాడు. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ లోకములనన్నింటినీ కూడా కొలిచేస్తున్నప్పుడు ఇంతంతైవటుడింతైవరుయుతానింతయ్యభో వీధిపై ఎంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభానాశిపై ఎంతై చంద్రునకంతై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి పెరిగిపోయాడు. పెరిగిపోయినప్పుడు బ్రహ్మగారు చూశాడు. నాన్నగారు వస్తున్నారంటే ఏమిటి, నాన్నగారు కాళ్లతో కదా లోపలికి వస్తారు, కొడుకు గబగబా వచ్చి కాళ్ళు గడగాలి. చూశాట. దేన్ని ముందు చూసుకున్నాడు, తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేచన ముంజేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తిప్రభన్. బ్రహ్మగారు సంతోషంగా వామనమూర్తి యొక్క పాదములు కడిగట్ట. మా నాన్నగారు అదిగో ఆయన నాభికమలం ఉందే అక్కడే పుట్టాను నేనని సంతోషించేట. ఇది నా స్వగ్రామం, ఇక్కడ పుట్టాను, నా జన్మభూమి అని తండ్రి గారి కాళ్ళు కడిగాడు. బ్రహ్మ కమండలంలో ఉంది, బ్రహ్మ చేతిలోకి వెళ్ళింది, విష్ణు పాదములు కడగబడింది. శివుని యొక్క స్పర్శ పొందితే తప్ప త్రిమూర్తుల యొక్క స్పర్శ పూర్తి కాదు. మహానుభావుడు భగీరథుడు తపస్సు చేశాడు గంగావతరణం కోసం, అడగకుండా వరం ఇచ్చాడు. ప్రీతస్థేహం నరశ్రేష్టా కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం అన్నాడు. గంగావతరణం జరుగుతుంది, నీ నెత్తి మీద నువ్వు పట్టుకోవాలి, భూమి పాడైపోతుందంటే నేను వరం ఇస్తున్నాను రా అబ్బాయి, నీ మీద నేను చాలా ప్రీతి పొందాను నీ తపస్సుకే, అలాగే పట్టుకుంటానని పాండురంగడు నించున్నట్టు రెండు చేతులు ఇలా నడుము మీద పెట్టి ఇలా ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డవాడు శంకరుడు ఒక్కడే.
ఆ పైనుంచి పడుతూ అహంకరించింది. సాకథం చిన్మహీంగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు వాల్మీకి మహర్షి. ఇంత అహంకారమా నీకని సంవత్సరం పాటు జటాజూటంలో కట్టాడు. పడుతూనే ఉంది అలా. పాములు, రాక్షసులు, మొసళ్ళు, ఎండ్రకాయలు వీటన్నిటితో పెద్ద ప్రవాహం, చుక్క కింద పడలా. అలా జటాజూటంలో కట్టేశాడు. కట్టేస్తే భగీరథుడు పాపం పక్క శిఖరం మించి బాధపడ్డాడు. మీ ఇద్దరి పంతాలు బాగున్నాయి కానీ అసలు గంగ ఇది అని, నీ కోసం వదిలేస్తున్నాను రా అని చెప్పి అప్పుడు వదిలేశాడు కిందకి. వదిలేస్తే మహాతల్లి ప్రవాహం చేసింది. అందుకే ఆ శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. మాతాజాన్న విశంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. పరమశివునికి తగిలి కింద పడింది గంగ. భవాంగపతితంతో యం పవిత్రమితి పుస్పృశు. శంకరుడికి తగిలి కింద పడింది కాబట్టి గంగ అంత పవిత్రమైపోయిందని నెత్తి మీద చల్లుకుంటే చాలు పాపాలు పోయి స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు. అందుకే భగవద్గీత కించిదిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు మొహముద్గరంలో శంకర భగవత్పాదులు. గంగ అంత పవిత్రమైంది. శంకరులు అన్నారు, నా మమ ప్రాణ ప్రయాణోత్సవే, నేను బ్రతికుండగా ఎన్నో ఉత్సవాలకు వెళ్ళి ఉంటాను, ఎన్నో ఉత్సవాలు చేసి ఉండొచ్చు, కానీ ఆఖరణ నేను చేసే ఉత్సవం ఒకటి ఉంది. ఏమిటా ఉత్సవం అంటే నా ప్రాణాలు వెళ్ళిపోతూ ఉండడం. నా ప్రాణములు పోవడం నాకు గొప్ప ఉత్సవం కావాలి. ఎలా కావాలి అంటే నేను కాశీలోనే చచ్చిపోక్కర్లేదు. నేను ఎక్కడ నా ప్రాణములు వదిలిపెడుతున్నా నేను గంగ ముందు మానసికంగా నిలబడాలి. నిలబడి మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. నా ప్రాణములు వెళ్ళిపోతుంటే అది నాకు ఉత్సవం అయిపోవాలి. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.